హైదరాబాద్ హైరానా. ఒకవైపు ఐటీ, మరోవైపు ఫార్మా. అభివృద్ధిలో టాప్, ఆదాయంలో భేష్. ఇలా ఏ రకంగా చూసుకున్నా హైదరాబాద్ అనేది అన్స్టాపబుల్. అలాంటి హైదరాబాద్కు ఏదైనా మాయన మచ్చ ఉంది అంటే అవి నీట మునిగే ప్రాంతాలు, నాలాల్లో కొట్టుకుపోయే మనుషులు, చెరువులా మారిపోయే రోడ్లు, ఇంట్లోకి వచ్చే వరద నీరు, భారీ ట్రాఫిక్ జాములు. ప్రతి ఏడాది ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ఇది వరకు వర్షాలకే నగరం చిగురుటాకులా వణికిపోయేది, చిన్న చిన్న వర్షాలకే. కానీ ఇప్పుడు వర్షాలు తమ స్టైల్ను మార్చేశాయి. గంటల వ్యవధిలోనే కుంభవృష్టి వాన కురుస్తోంది. అరగంట వర్షానికి హైదరాబాద్ మునిగిపోతోంది. రోడ్లపై మోకాళ్ళ లోతు నీళ్లు చేరడం ఇప్పుడు చాలా కామన్గా మారిపోయింది. మరి ఇది దేనికి సంకేతం? దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది? అధికారులు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మార్చాల్సిన సమయం వచ్చిందా? ఈ వరద ముప్పుకు రెండు కారణాలున్నాయి. అవేంటో నేను చెప్తున్నాను చూడండి. ఒకటి ప్రకృతి, రెండు స్వయంకృతాపరాధం. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. వర్షాలు ఎప్పుడు ఎక్కడ ఎలా కురుస్తాయో అర్థం కాని పరిస్థితి. ఉదయం నుంచి ఎండ దంచి కొట్టడం, ఆ తర్వాత సాయంత్రం కాగానే కుంభవృష్టి వర్షం కురవడం ఇప్పుడు చాలా కామన్గా మారిపోయింది. నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, భారీ వర్షం కురిసింది. అది కూడా అరగంట నుంచి గంట వ్యవధిలో వర్షం కురిసింది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. కానీ గంట వ్యవధిలోనే కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 18 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అయితే దాని తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పటికీ కూడా కొన్ని నాలాల్లో వరద నీరు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికీ కొన్ని కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వర్షం పడడాన్ని మనం ఆపలేం, కానీ పడిన తర్వాత ఏం చేయాలి అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న వర్షానికి హైదరాబాద్ చిత్తడిగా మారిపోతుంది. చిత్తడిగా కాదు, నరకంగా మారిపోతుంది. మరి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే మనం ఏం చేయాలి? విశ్వనగరంగా వెలుగుతున్న హైదరాబాద్ ఇలా వర్షాలకు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు ప్రొఫెసర్ బివి సుబ్బారావు గారు, రైన్స్ ఎక్స్పర్ట్, అలాగే ప్రొఫెసర్ దాళ్ళ వెంకటేశ్వరరావు గారు, అనలిస్ట్. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే సుబ్బారావు గారు. ఫస్ట్ నేను సుబ్బారావు గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి హైదరాబాద్ పరిస్థితి? విశ్వనగరంగా వెలుగొందుతున్నాం. దేశంలో ఏ మూల నుంచైనా వచ్చి హైదరాబాద్లో నివసించడానికి కావలసిన అన్ని వాతావరణ పరిస్థితులు, వసతులు హైదరాబాద్లో ఉంటాయి. కానీ ఒక చిన్న వర్షానికి హైదరాబాద్ తట్టుకోలేకపోతోంది. నమస్కారం అండి. నమస్తే అండి సుబ్బారావు గారు. ఐఎమ్ విజిబుల్. ఓకే, కనిపిస్తున్నారు. సుబ్బారావు గారు కనిపిస్తున్నారు. మీ మాట కూడా వినబడుతుంది. మీరు ఒకటి అన్నారు, మనది విశ్వనగరము అని. ఇలా వర్షాలు పడుతూ ఉంటే మనం వరల్డ్ మ్యాప్లో మనం ఫస్టే ఉంటాం. ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. మీరు ఇందాక చాలా కరెక్ట్ అయిన పాయింట్ చెప్పారు. వర్షం కురుస్తుంది, కానీ కురుస్తున్న వర్షాన్ని ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి అన్నది మన బాధ్యత. అవునా కాదా? అవును. ఈరోజు గత 5 ఏళ్ల కిందటే ఇది పబ్లిష్ అయింది కూడా, 5-6 ఏళ్ల కిందట ఒక 14 చెరువులది మత్తడి డ్యామేజ్ చేశారు. అంటే చెరువు నిండిన తర్వాత చెరువులో నీళ్లు నిలవడానికి ఏదైతే ఉంటుందో స్పిల్వే, దాన్ని డ్యామేజ్ చేశారు. అది మీడియాలో వచ్చింది. దాని మీద చాలామంది ఆఫీసర్లు రుసరుసలు పొందారే కానీ ఈ రోజుకు కూడా వాటి రిపేర్లు జరగలేదు. ఉధృతంగా కింది వైపుకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నో చెరువుల్ని మేము రన్నింగ్ ట్రాక్ చేస్తాం, సైకిల్ ట్రాక్ చేస్తామని డెవలప్ చేశారు. అప్పుడే ప్రశ్నిస్తే చాలా కోపం వచ్చింది ఇంజనీర్లకి.
సుక్క నీరు కూడా ఈ చెరువుల్లోకి ఈ రోజుకి వెళ్ళలేదు. మరి వరద రాకపోతే ఏమొస్తుంది? ఉమ్, చెరువులు వర్షం నీటిని ఆదుకుంటాయి, ఆపుతాయి అని అంటాం. అసలు చెరువులోకే నీళ్లు వెళ్ళలేకపోతూ ఉంటే నేను చెరువుల పేర్లు కూడా చెప్తా, వెళ్ళి చూడమనండి. ఆర్కే పురం ముక్కిడి చెరువు, అలాగనే ఎల్లమ్మ చెరువు మియాపూర్, నేర్ల చెరువు కొత్తగూడ, ఎన్నో చెరువులు ఉన్నాయి. ఇలా చెరువులోకి నీళ్లు వెళ్ళవు, చెరువుల పక్కనున్న కాలనీలు మునిగిపోతాయి. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎప్పుడో కవర్ చేసింది 6 ఏళ్ల కిందట. నెంబర్ 1, చెరువుల్లో నీళ్లు నిలవకుండా మత్తడి కూల్చేశాం. చెరువుల్లో నీళ్లు నిలవకుండా, అసలు నీళ్ళే రాకుండా వాటి డిజైన్స్ మార్చేశాం. ఈ రెండు చేస్తున్నాం. మూడోది అతిపెద్ద తప్పు ఏమిటి తెలుసా? ఉమ్, నార్సింగి నుంచి మొదలెడితే గచ్చిబౌలి తర్వాత మియాపూర్ ఏరియా, మాధాపూర్ ఏరియాలో ఉమ్, అసలు వరద నీటి కాలువలే లేవు. ఉమ్, అవునా కాదు? అవును. మరి వరద నీటి కాలువలు లేకపోతే ఆ వర్షం నీరంతా ఉధృతంగా కిందికి చేరుతుందా, చేరదా? మనకు వరద నీటి కాలువలు ఓన్లీ అమీర్పేట్ దాకానే ఉన్నాయి. అవునా? ఉమ్, మరి ఈ అంశాన్ని వర్షం 15 రోజుల నుంచి అడపా దడపా పడుతూనే ఉంది. సుమారుగా యావరేజ్గా 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం రోజుకు పడుతుంది. నిన్నటికి నిన్న 180 మిల్లీమీటర్లు పడి, ఉమ్, మరి రోజు రోజుకి పెరుగుతున్న వర్షం, వరద నీటి కాలువలు లేకపోవడంతో ఈ ఉపద్రవాలన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ వరద నీటి కాలువలు ఉన్న చోట కూడా ఈ ఎక్కడండి? ఒక్క నిమిషం. ఉమ్, మీరు వరద నీటి కాలువలు ఎక్కడి నుంచి ఉన్నాయి? 58 స్క్వేర్ కిలోమీటర్సే వరద నీటి కాలువలు ఉమ్, హైదరాబాద్లో ఉన్నది. ఆ 58 స్క్వేర్ కిలోమీటర్స్లో పైనుంచి వచ్చే ఏ, ఉధృతంగా వస్తున్న నీరు రోజు రోజుకి పెరుగుతోంది. అవును, అవునా కాదా? అవును. ఈ ఇక్కడ ఏదైతే 58 చదరపు కిలోమీటర్లలో ఉన్న వరదపు నాలాలు ఇవి ఎప్పుడో కబ్జా అయిపోయినాయి. అవునా కరెక్ట్, కాదా? కరెక్ట్, కరెక్ట్. పికెట్ నాలా, అవునా? అవును. అది రిపోర్ట్ కనబడుతుందో లేదో కానీ, ఏది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆన్ రీమోడలింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డ్రైన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ బిఆర్ఎస్ కాలంలో మొదలెట్టారు. ఉమ్, అవునా? ఉమ్, ఈ రిపోర్ట్ స్టేటస్ ఏమిటి? ఒక్కటన్నా చర్చ జరిగిందా? ఉమ్, ఎల్బీ నగర్లో దీన్ని చేస్తున్నామన్నారు, నల్లకుంటలో తవ్వుతున్నామన్నారు. నల్లకుంట వాసులు ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చారు. సార్, ఇది పొరపాటున జరుగుతున్నది, దీన్ని మీరు రివ్యూ చేయాలి అన్నది. ఎవరైనా పట్టించుకున్నారా? అటు బీఆర్ఎస్లో పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేదు. అసలు నెంబర్ 1 ఏమిటంటే, అసలు ఏ రిపోర్ట్లు ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, వీటి స్టేటస్ రిపోర్ట్ ప్రస్తుతం ఏముంది, మనం వర్షం ఎంత పడితే ఎంత మనం డైవర్ట్ చేయగలం, ఎంత నింపుకోగలం, ఎన్ని గొలుసుకట్టు చెరువులు పటిష్టంగా ఉన్నాయి అన్నది ఉందా? మూసీని బాగు చేస్తే వరద నీరు వెళ్ళిపోతుంది. ఎవ్వరి ఊహాగానాల్లో వాళ్ళు ఉన్నాం. ఉమ్, అవునా కాదా? నో స్టేటస్ రిపోర్ట్ ఆన్ డ్రైనేజ్ సిస్టమ్, ప్రజెంట్ స్టేటస్ రిపోర్ట్. ఉమ్, సార్, నేను ఎంతో మెచ్చుకుంటాను హైడ్రా రంగనాథ్ గారు, ఆయన చేస్తున్నారు. కానీ లోకల్ ఎక్స్పర్ట్స్ పార్టిసిపేషన్ ఎక్కడుందండి? ఓకే. సో పార్టిసిపేషన్ లేదు కదా. సుబ్బారావు గారు అసలు కమ్ బ్యాక్. ఓకే, సుబ్బారావు గారు అసలు మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఎక్కడెక్కడ ఎలా ఉంది? ఉన్నదంతా కూడా ఎక్కువ ఈ నాలా వాటర్లోకే వెళ్తూ ఉంటుంది. అక్కడే ఇళ్లలో నుంచి వచ్చే నీళ్ళకి అది సరిపోవడం లేదు, ఇక భారీగా కురిసే వర్షాలకు అది సరిపోవట్లేదు, రెండు కలిసే ఉన్నాయి అని అంటున్నారు. అసలు ఎక్కడెక్కడ సిస్టమ్ అంతా ఎలా ఉంది? అయ్యా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నది మొదటి నుంచి అబ్జెక్షన్ పెడుతూనే వచ్చాం. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జీవోని మార్చాలి. ఉమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ జీవో ఏదైతే వచ్చిందో పాలసీ డాక్యుమెంట్ మనకి,
200 చదరపు మీటర్ల ఇంటికి 60 క్యూబిక్ మీటర్లది తవ్వాలి అని. ఇది చాలా క్రూడ్ పద్ధతి ఆ, అన్నమాట. అవునా కాదా? ఇది ఎప్పుడు 2000లో వచ్చింది. అవునా? ఉమ్, ఇప్పుడు అలా అయితే 2000 స్క్వేర్ మీటర్స్ బిల్డింగ్కి 600 క్యూబిక్ మీటర్ల పిట్టు తవ్వాలా? ఉమ్, సైంటిఫిక్గా ఉందా ఎక్కడన్నా? ఉమ్. అసలు ఈ జీవోని రద్దు చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ని ర్యాపిడ్ రీఛార్జింగ్ సిస్టమ్స్ పైన వర్క్ చేయాలి. సిజిడబ్ల్యూబి ఎన్నో రిపోర్ట్లు ఇచ్చింది. అదే కాకుండా ప్రొఫెసర్ గిరిధర్ గారు జేఎన్టీయులో ఆయన ర్యాపిడ్ ఇన్ఫిల్ట్రేషన్ జేఎన్టీయు క్యాంపస్లోనే నిర్మించాడు ఆయన. మరి వీళ్ళందరినీ ఎప్పుడన్నా పిలిచి మాట్లాడుకున్నారా? లేదే. ఓకే. రెయిన్ వాటర్ హార్వెస్ట్ ఇవాళ సివి ఆనంద్ గారు ఒకటి ఇచ్చారు స్టేట్మెంట్. డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లం అవుతోందని. అవునా? అవును, కరెక్ట్. ఓకే మరి సుబ్బారావు గారు ఒక్క నిమిషం, సుబ్బారావు గారు ఒక్క ప్లీజ్ నిమిషం. ప్లీజ్ చాలా ప్లీజ్ విలువైన అంశాలని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయి అనేది మీరు చాలా క్లియర్గా చెప్పారు. దార్ల వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు గారు సీనియర్ అనలిస్ట్ అయిన, ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం, ఆయన విలువైన సలహాలను కూడా తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఆ, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? కనిపిస్తుందండి? కనిపిస్తుందా? కనిపిస్తున్నారు. ఓకే. ఒకటి, మనకి హైదరాబాదు మహానగరం సుమారు 400 సంవత్సరాల నుండి హైదరాబాదు మహానగరం నిర్మాణం జరిగింది. అందులో రోజు రోజుకి జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా నిర్మాణాలు పెరుగుతున్నాయి. నిర్మాణాలు పెరిగేటప్పుడు ప్రజలందరూ ఒకే విధమైనటువంటి అలవాట్లతో ఉండరు, ఆలోచనలతో ఉండరు, క్రమశిక్షణతో ఉండరు. ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వేసేస్తున్నారు. తర్వాత బిస్లరీ బాటిల్స్ లాంటివి వేసేస్తున్నారు. ఫుట్పాత్లు ఆక్రమించుకుంటున్నారు. తర్వాత ఈ మ్యాన్హోల్స్ కూడా, డ్రైనేజీ వ్యవస్థ ఎంత తీస్తున్నప్పటికీ కూడా మన పౌర సమాజం వాళ్ళకి సహకరించకపోతే కనుక ఏమీ చేయలేం. ఒక చిన్నది అడ్డొచ్చిందంటే దాన్ని పక్కకు పెట్టేయటం, వాళ్ళ వెహికల్స్కి అనుకూలంగా వెళ్ళిపోవటం. కాబట్టి పౌరుల యొక్క బాధ్యత కూడా చాలా ఉంది. కానీ హైదరాబాద్ సిటీకి ఆ, ఎప్పటికప్పుడు ఇది ఒక రకమైతే, మరొక పద్ధతి ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి మరలా సాయంత్రానికి వస్తున్నాడు అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా గుబేలమనే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వెహికల్ మీద వెళ్ళినా, నడిచి వెళ్ళినా, లేకపోతే మోటార్ బైక్ మీద వెళ్ళినా మరలా ఎలా వస్తాడో తెలియని పరిస్థితి వర్షం వచ్చిందంటే. ప్రతి పౌరుడు కూడా అలా గుప్పెట్లో ప్రాణాన్ని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి అవసరాలు ఉన్నాయి. దాంతోపాటు హైడ్రా లాంటి సంస్థలు ఎంత కృషి చేస్తున్నప్పటికీ కూడా బహుశా కొన్ని ఒత్తిడుల వల్ల వాళ్ళు పూర్తిగా చేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది. నిజానికి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ అనుకోవాల్సింది ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత మన విజన్ ఏంటి అనేది మనం ఈ రోజు డిజైన్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వీటిని ఎందుకు దృష్టిలో పెట్టుకుని ఆ రకమైన డ్రైనేజ్ సిస్టమ్ను ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయామనేది ఇప్పుడు సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న. అవునండి. ప్రతి ఒక్కరు కూడా అదే. ఇప్పుడు డ్రైనేజీలు మాత్రమే కాదండి. ఇప్పుడు మనం పాపం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఫ్లైఓవర్స్ నుంచి కూడా నీళ్లు అక్కడ మనం టీవీలో చూస్తున్నాము, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది ప్రవహిస్తూ ఉంటే నదులు ప్రవహిస్తున్నాయా హైదరాబాద్ నగరంలో అని అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే డ్రైనేజీకి సంబంధించినటువంటి ఈ మున్సిపల్ వీళ్ళు కూడా, ఎవరు జిహెచ్ఎంసి వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. చిన్న చిన్న హోల్స్ ఉన్నప్పుడే వాటిని కనుక జాగ్రత్తగా తీసేస్తే కనుక వెంటనే లోనకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ పూడిక వల్లేనా, లేదు అంటే సరిపోవట్లేదా? ఇదంతా పూడిక వల్లేనా? పూడిక ఒక ప్రధాన కారణం అండి. ఇంకోటి ఏంటంటే మనం ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని మనం ఒకవైపు ఆలోచిస్తూనే మనలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్న నిర్లక్ష్యాన్ని కూడా చూడాలి. నిజానికి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి హైదరాబాదు నగర వ్యవస్థలో ఒకటి పనిచేస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ డ్రైనేజీని ఎప్పటికప్పుడు బాగు చేయడం, పునర్నిర్మించడం వంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాటర్ డ్రైనేజీ ప్రాజెక్టులో భాగం. అయితే అది సమర్థవంతంగా అమలు చేసే విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా కింది స్థాయి సిబ్బంది ఆ వర్క్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ కాకపోవడం, తర్వాత పర్యవేక్షణ
లోపించటం, ఇటువంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ ఆ ఆ విధానాలకి ఉమ్, సక్రమమైనటువంటి ఫలితాలు రావట్లేదు ఒకటి. ఓకే. రెండోది ఇంకొక విమర్శ కూడా కనిపిస్తుంది. బాగా ఈ మురుగునీటి ప్రాంతం బాగా ఎక్కువ, ఎక్కడంటే బాగా స్లమ్ ఏరియాల్లో వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం. బాగా రిచ్ ఏరియాలో కానీ ఇక్కడ ఎక్కడైతే మనకి ఉంటాయో స్లమ్ అక్కడ ఏరియానే బాగా కదా, మెయిన్ సిటీలో ప్రధాన కూడల్లోనే మీరన్నట్టు కాలువలు తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. అవునండి, అవునవును. ఓకే, ఒకసారి సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు, మంచిది. వెంకటేశ్వరరావు గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని. మరి ఎలా రాబోయే రోజుల్లో ఇంకా జనాభా పెరుగుద్ది, ఇంకా అవసరాలు పెరుగుతాయి, ఇంకా సిటీ విస్తరిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాలు ఎలా పడుతున్నాయి మనం చూస్తున్నాం. అరగంటలోనే క్లౌడ్ బాస్టులు జరిగి ఎప్పుడు కని విని ఎరుగని వర్షపాతం నమోదవుతుంది. ఎలా, ఏం చేయాలి? ఇప్పటికైనా మేలుకొని ఏం చేయాల్సిన అవసరం ఉంది వెంకటేశ్వరరావు గారు? సుబ్బారావు గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వరరావు గారు మీ దగ్గరికి వస్తాను. సుబ్బారావు గారు. సార్, ఒకటి ఏమిటి అని అంటే, ఇంటిగ్రేటెడ్ సమగ్రమైన ప్రణాళికలు ఉన్నాయి, మేము చేస్తున్నాము, ఇవన్నీ కథలండి. ఎక్కడా ఏవి జరగడం లేదు. అందరికి కోపం వచ్చినా రాని, ఏం ప్రాబ్లం. ఎంతసేపు మనం ఏం చూస్తున్నామంటే, పబ్లిక్ ఎమ్యూనిటీస్, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన సిటీకి ఉందా? ఉందా? వర్షం నీరు, మురికి నీరు సపరేట్గా వెళ్ళడానికి 2 కాలువలు ఉన్నాయా? లేవు కదా. అవును. ఎంత మురికి, ఇప్పుడు ఎంత వర్షం పడ్డప్పుడు ఎంత నీరు పై ప్రాంతం నుంచి కింది ప్రాంతానికి ఎంతసేపట్లో వస్తుంది? అంచనాలు ఉన్నాయా? సిటీలో ఇరిగేషన్ ఇంజనీర్సే అర్బన్ హైడ్రాలజీని హ్యాండిల్ చేస్తున్నారు. 6 to 10 times ఫాస్టర్గా వరద నీరు మూవ్ అవుతుంది కింది వైపు. అవునా? మనం చూస్తున్న క్షణాల్లో పంజగుట్ట మునుగుతుందండి, మైత్రివనం మునుగుతోంది. అవును, అవును. నిన్నటికి నిన్న ఎప్పుడూ ఎరగంది నల్లకుంట మునిగింది. అవునా? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ పక్క సందు ఖైరతాబాద్లో అది మునిగిపోయింది. ఎందుకు అవుతోంది? ఆల్రెడీ 2-3 రోజుల నుంచి వచ్చిన నీరే అక్కడి నుంచి కదలలేదు. అవును, కరెక్ట్. ఇంకా పైనుంచి నీరు వస్తోంది అధికంగా. మనకు స్టామ్ వాటర్ మానిటరింగ్ గేజెస్ లేవు. ఎంత ఫ్లో ఎంత గంటలో వస్తుంది అన్నది లేదు. ఐఎండి వాళ్ళు ఎంతసేపట్లో ఎంత వర్షం పడుతున్నది అంటున్నారే కానీ, జిహెచ్ఎంసీ కానీ, మెట్రో వాటర్ వర్క్స్ కానీ, హైడ్రా కానీ ఎంతసేపట్లో జూబ్లీహిల్స్లో పడ్డ వర్షం ఖైరతాబాద్ వస్తుంది అన్నది ఈ రోజు కన్నా చెప్పారా? లేదే. వీఆర్ పూర్ ఇన్ దిస్ ఎస్టిమేషన్స్. మనం చాలా నేర్చుకోవాల్సింది ఉంది అర్బన్ హైడ్రాలజీ పైన. ఓకే, నో కన్వర్జెన్స్ బిట్వీన్ 2 డిపార్ట్మెంట్స్. ఎంతసేపు ఏమవుతున్నదంటే చూస్తే తీరగా హైడ్రా దొరికింది కదా అని చెత్త కుప్పలు అదే ఎత్తుతుంది, డెబ్రిస్ అదే ఎత్తుతుంది. ఎవరు చేయాలండి ఇది? జిహెచ్ఎంసీ వాళ్ళు చేయాలి. అవునా? సీవేజ్ వాటర్ గురించి ఎవరు మాట్లాడాలండి? మెట్రో వాటర్ వర్క్స్ మాట్లాడాలి. అవునా? అన్నీ నేనే చేస్తాను, నేనే క్లియర్ చేస్తాను అన్నది కాదు పద్ధతి. ఒక గవర్నమెంట్ అంటే ఒక స్ట్రక్చర్. ఇన్ని డిపార్ట్మెంట్స్లలో సమన్వయం తీసుకొచ్చి ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్గా ఏర్పడాలి. ఎవరున్నారండి? అదే ఆఫీసర్లను పెట్టుకుంటున్నారు, అదే వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఇంకేదన్నా ఉంటే 1-2 కన్సల్టెంట్లను పెట్టుకొని నడుపుతున్నారు. ఈరోజు 90% లిటరసీ. హైదరాబాద్లో ఉన్నంత సైంటిస్టులు కానీ, మన ఇంజనీర్లు కానీ మనకు ఇంకో క్యాపిటల్ సిటీస్లో లేరు. అంతమంది ఉన్నారు. అంటే సుబ్బారావు గారు, ఒకవేళ వీళ్ళందరూ కలిసి పనిచేసిన రెయిన్ వాటర్ని అక్కడ నుంచి డిశ్చార్జ్ చేయించాలి. అందుకు తగ్గ నాలాలు ఉండాలి. అవి లేకుండా ఉండి అందరూ ఒకటిగా పనిచేసిన సరే, ఒక్క మాట వింటా సార్. ఎప్పుడు నాలాలు ఉండాలని మీరు ఒకప్పుడు TV9 వాళ్ళు ఇలానే అరుస్తూ కూర్చున్నారు. అది కాదు. ఉదాహరణ చెప్తాను. యూసుఫ్ గూడ నుంచి అక్కడ పార్క్ ఉంది కదా,
ఉమ్, విజయభాస్కర్ రెడ్డి పార్క్ అనో ఏదో ఉందా లేదా? అవును. దాని పక్కన నిసియట్ అన్న సంస్థ ఉంది, 35 ఎకరాల భూమి అది. ఉమ్, ఎంత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు? పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లలో మైత్రి వనం చౌరస్తా మీదే చేస్తామంటారు, కానీ ఇటు సారథి స్టూడియో ఉంది, దాని వెనకాల సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, ఈ రెండింటి దగ్గర కనీసం 3 ఎకరాల ఖాళీ జగ ఉంది. ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తోటి ర్యాపిడ్ రీఛార్జ్ తోటి ఎంత ఆపగలుగుతాము అన్నది చెప్తే విన్నారా? ఓకే. ఎప్పుడు మీటింగులు పెడతారండి. ఉమ్, మీటింగ్కి ఈ రోజు దాకా 1 ఇయర్ నుంచి నేను చూస్తున్నా, ఒక్క మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా రాలేదు. ఓకే. మేము కంట్రిబ్యూట్ చేస్తున్నాం, చెప్తున్నాం, చాలా మంది వస్తారు నాతో పాటుగా. ఉమ్, వేర్ ఈస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కాపీ? అంటే అంత తెరగా ఉన్నారా సివిల్ సొసైటీ ఎక్స్పర్ట్స్? మేము ఇచ్చామండి, 45 సంవత్సరాలు ఇచ్చాము యాక్టివ్ సర్వీస్లో. ఎందుకు ఎందుకు మీలాంటి ఎక్స్పర్ట్స్ సూచనలు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? ఎందుకని అంటే ఏమో, మీరు వాళ్ళనే అడగండి, దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. నేను చెప్తా ఉంటే ఎవడు వినడం లేదు. కానీ ఆ, మరి నేను ఇప్పుడు క్షుణ్ణంగా మానిటరింగ్ ఆఫ్ ది డ్రైనేజ్ సిస్టమ్స్, ఫ్లడ్ వాటర్స్ది మీరు సబ్మిట్ చేయాలి. మేము ఇంత ఉండాలి మనకు మానిటరింగ్ సిస్టమ్స్. ఎంత వరద నీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఓకే. ఓకే. అవును. ఓకే, రైట్. సుబ్బారావు గారు, ఓకే, మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. ఏం చేస్తే ఈ వరద ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది హైదరాబాద్ ప్రజలని. ఓకే, ఒకసారి దీని గురించి మనం లెంగ్తీ డిబేట్ కూడా తీసుకుందాం. ఫైనల్గా వెంకటేశ్వరరావు గారు, మీరు చేసే సూచనలు ఏంటి? అవునండి, ఇప్పుడు సుబ్బారావు గారు చాలా అనుభవపూర్వకంగా చెప్పారు, చాలా సంతోషం. నిజానికి ప్రభుత్వం ఏదో అప్పటికప్పుడు ఏదో మీటింగ్, వర్షం వస్తుందంటే అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి ఇంప్లిమెంట్ చేయండి అనడం కాకుండా, వాళ్ళకు కూడా నిజానికి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు ఉంటాయి ఆయా రంగాల్లో చేసేవాళ్ళు. కానీ మనం ఒక సామాన్య పౌరుడిగా మాట్లాడుకోవాలంటే కనుక, ఈ నాలాలు పూడికలు బాగా ఎప్పటికప్పుడు తీయించేస్తే గనక, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు క్లీన్ చేయిస్తే గనక ఇంత సమస్య ఉండదు అని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జిఏఎస్ మ్యాపింగ్ తో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడ సమస్యలు వస్తున్నాయి ఏంటి అనేది ఆటోమేటిక్ గా అక్కడ ఎక్కడన్నా గనక నీరు పొంగిపోతుందంటే అక్కడ ఈ జిఐఎస్ మ్యాప్ తో వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. ఆ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు, ఇంకా ఉపయోగించాలి. తర్వాత హైడ్రా ప్లస్ జిహెచ్ఎంసి కలిసి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమింగ్ ఎప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడన్నా మనం గమనిస్తే గనక. కానీ దాన్ని ఇంకా మనం పటిష్టంగా పని చేయించాలి. అప్పుడు మాత్రమే ఈ సేవరేజ్ మాస్టర్ ప్లాన్స్ కానీ, లేకపోతే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ విజయవంతం అవుతాయి. ముందు మనకి కనీసం ప్రకృతి వచ్చే విపత్తుల్ని మనం ఎలాగైతే కనుగొనలేమో, కానీ మానవులు చేసే విపత్తులు మాత్రం కనుగొనవచ్చు. కాబట్టి ఈ పెరుగుతున్నటువంటి ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో మనం కూడా కొంత మనం కొన్ని చేయవలసి వస్తుంది. అవి కూడా చెయ్యాలి. అంటే మనం కనీసం ఈ మనం ఎప్పటికప్పుడు వాటర్ని మనం భూమిలో ఇంకించుకునే ఇంకుడు గుంతలు లాంటివి చేయాలంటే ఎంతమంది చేస్తున్నాం? అది చేయట్లేదు. మనం కూడా అవును, కరెక్ట్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వరరావు గారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎదుర్కొంటున్న ఈ భారీ వర్షాల కారణంగా వస్తున్న వరద ముప్పు నుంచి జనం బయటపడాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి అన్న విషయంపై మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పినందుకు బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి, మొత్తానికి వర్షం కురవడం అనేది ప్రకృతి, ఎంత వర్షం కురుస్తుంది అనేది మనం ఆపలేం. కానీ ఆ వర్షం కారణంగా జనాలకు తలెత్తే ఇబ్బందులను మాత్రం మనం ఆపే అవకాశం ఉంటుంది. అలా ఆపాలి అంటే ప్రజలు, అధికారులు, ప్రభుత్వం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. సమిష్టిగా కలిసి పని చేయాలి. కానీ ప్రభుత్వాల చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళట్లేదు. ప్రజలు కూడా ఒక మంచి ఆలోచన విధంగా సరైన కోఆపరేషన్తో ముందుకు వెళ్ళడం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అతి తక్కువ కాలంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు ప్రజలు వాటి ద్వారా ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో ఏం చేయాలనే